రిలీజ్ చేస్తూ ఆవిడ ఆత్మహత్య గల కారణాలు కూడా క్లియర్గా తెలియజేశారు. ఆవిడ తెలుగుదేశం పార్టీ వీరాభిమాని, పార్టీ సానుభూతి పరురాలు, యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ ఉపాధి హామీ పనులకు సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ తనని అందరి ముందు ఎంత ఘోరంగా అవమానించాడు తెలియజేస్తూ, అక్కడ అంతమంది ఉన్నా కూడా ఏ ఒక్కరూ అతను ఆపలేదని భావించి చాలా బాధపడుతూ తన పరిస్థితిని మొత్తాన్ని తెలియజేస్తూ ఆవిడొక వీడియో రిలీజ్ చేసి పురుగుమందు తాగి దురదృష్టవశాత్తు మరణించారు. ఆవిడ చెప్పే విషయాలు ఖచ్చితంగా మనందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఆవిడ చదువుకున్న ఒక స్కూల్లో టీచర్గా పనిచేశానని చెప్పారు. ఒక షాప్ రన్ చేస్తున్నారు. నెట్ సెంటర్ కూడా పనిచేస్తుంది ఆవిడ ఆధ్వర్యంలో. అలాంటి మహిళ ఎంత బాధాకరంగా మాట్లాడారంటే, నా పెద్ద కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఈ 300 రూపాయలు వస్తే నా కొడుక్కి నేను ఖర్చులకు ఇవ్వగలను అనే ఉద్దేశంతో ఈ పథకంలో భాగంగా నేను పనులకు వెళ్తే నన్ను ఘోరంగా దూషించారు అని మాట్లాడింది ఆవిడ. అసలు ఆవిడ మాటలు వింటే ఎవరికైనా, ఎలాంటి వాళ్ళకైనా కళ్ళమ్మట నీళ్లు తిరుగుతాయి. అదేవిధంగా ఆవిడ క్లియర్గా చెప్పారు, పార్టీ పట్ల తనకున్న నమ్మకం, పార్టీ నాయకుల పట్ల తనకున్న నమ్మకాన్ని కూడా తెలియజేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకల్ ఎమ్మెల్యే సౌమ్య గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కూడా కావచ్చు. తెలియజేస్తూ ఇతను చేసిన పనులన్నీ చెప్పింది ఆవిడ. దొంగ మాస్టర్లు ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇలా చేస్తే పార్టీకి ఎంత నష్టం, నేను ఈ విషయాల్ని పీడీ గారికి తెలియజేస్తే పనులు ఆగిపోతాయి కాబట్టి, మా గ్రామంలో 200 కుటుంబాలకు పనులు ఆగిపోతాయి కాబట్టి నేను ఎవరికీ చెప్పలేదు. చివరికి ఇది ఈ విధంగా వచ్చింది. ఖచ్చితంగా ఇతని మీద చర్యలు తీసుకోవాలి. నా పిల్లల బాధ్యతని స్థానిక ఎమ్మెల్యేనే తీసుకోవాలి. ఖచ్చితంగా ఇతనికి బుద్ధి ఎమ్మెల్యే గారితో పాటు నా భర్త కూడా ఖచ్చితంగా చెబుతాడు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పి ఆవిడ వీడియోని రిలీజ్ చేశారు. ఇది రాష్ట్రంలో చాలా పరిస్థితులను తెలియజేస్తుంది. ఇందులో దిగ్భ్రాంతిని గుర్తు చేసేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి చెందిన ఆవిడకి ఇలా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. తనకి 2 బిడ్డలని, పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడని, రెండో అమ్మాయి 10th క్లాస్లో జాయిన్ చేస్తానని, పిల్లాడికి డబ్బులు అవసరం కాబట్టి అని చెప్పింది. అంటే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది, ఇంతకుముందు ప్రభుత్వంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లుంది? ఇంతకుముందు అమ్మఒడి కానీ, వసతి దీవెని కానీ, విద్యా దీవెని కానీ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఒక చదువుకున్న మహిళ కూడా ఉపాధి పనులకి పిల్లల చదువు కోసం వచ్చిందంటే ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ఆవిడ తెలివైన ఆవిడ కాబట్టి చాలా విషయాలు తెలియజేశారు ఆవిడ. నా వల్ల మిగతా కుటుంబాలు ఇబ్బంది పడకూడదు అని తెలియజేశారు ఆవిడ. అతను ఏ విధంగా దొంగ మాస్టర్లు వేస్తున్నారో కూడా తెలియజేశారు. ఆశ్చర్యం ఏంటంటే, ఇది ఈనాడు పేపర్లో కూడా వచ్చింది, జ్యోతి పేపర్లో కూడా వచ్చింది. ఈనాడు పేపర్లో వచ్చింది, జ్యోతి పేపర్లో కూడా కళ్లకు కట్టినట్టు ఉన్నట్టు తెలియజేశారు వాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆవిడ ఎవరినైతే నమ్ముకుందో, తను తెలుగుదేశం కార్యకర్తగా ఈ అవమానాన్ని భరించలేక పౌరుషంతో మరణిస్తానని చెప్పి మరణ వాంగ్మూలాన్ని ఇచ్చిందో, దీనికి ఎవరు యాక్షన్ తీసుకుంటారో కూడా తెలియజేసిందో, స్థానిక ఎమ్మెల్యే గారిని, భర్త గారిని అని చెప్పిందో, ఇది కేసు పోలీస్ స్టేషన్లో ఎలా ఫైల్ చేశారో తెలుసా? ఒక అనుమానాస్పద మృతిగా చేస్తూ భర్తే కడుపు నొప్పి తాళలేక ఇలా చేసుకుందని, ఆత్మహత్య చేసుకుందని చెప్పడం దురదృష్టకరం. ఆవిడ మరణానికి కూడా సరైన గౌరవం, విలువ లేకుండా చెప్పడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఆవిడ నమ్మకం పెట్టుకోవడం కాదు, వాస్తవాన్ని తెలియజేసినప్పటికీ కూడా దీన్ని ఇట్లా మార్చారు. ఇంతవరకు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ మీదే చూపెడుతున్నారు అనుకుంటే, దానికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కూడా వాళ్ళకు నచ్చకపోతే
మరణ వాంగ్మూలాన్ని కూడా తీసుకోకుండా, ఒక మహిళకి జరిగిన అన్యాయాన్ని పట్టించుకోకుండా వేరే రకంగా దీన్ని కడుపు నొప్పితో ఆత్మహత్య చేసుకుందని చెప్పడం, దానికి సంబంధించి వాళ్ళు ఒడంబడికలు చేసుకోవడం పోలీసులతో సహా చాలా దిగ్భ్రాంతికరం. ఇది బాధాకరం కూడా వాస్తవానికి. ఆవిడ మరణానికి కనీసం ఆ పార్టీ కార్యకర్త కూడా ఆవిడ మరణానికి వాళ్ళు కనీస విలువని ఇవ్వని పరిస్థితి. ఈ ఆవిడ చేసిన వీడియో అన్ని చోట్ల వైరల్ అవుతుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు? కాబట్టి మేము వైరల్ అవుతుంది కాబట్టి మేము ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాం అంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్లే కాబట్టి ఇప్పుడు సాక్ష్యాలు కూడా ఇప్పటికే వాళ్ళంతా ఒక ఒడంబడికి వచ్చారు కాబట్టి అతను దూషించలేదని చెప్పడానికే అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు ఏమీ జరగనట్టు, ఆవిడ వేరే కారణాలతో చనిపోయినట్టు చెప్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం గవర్నమెంట్ లేక ఉమ్మడి కూటమి గవర్నమెంట్ కానీ ఒక మహిళ ఆవేదనతో చేసుకున్నటువంటి మరణానికి వాళ్ళు ఇస్తున్నటువంటి విలువ ఇది. చేసిన ఆవిడ కోరుకున్నది ఒకటే, ఇలాంటి పనులు ఎక్కడా జరగకూడదు, మళ్ళా రిపీట్ కాకూడదు, అతనికి ఖచ్చితంగా అతని మీద చర్య తీసుకోండి అని చెబితే ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఏంటి? అసలు ఉపాధి పథకం ఫస్ట్ నుంచి కూడా మీరు గమనించి చూడండి, దాదాపుగా 12,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగించారు. ఎప్పుడో స్టార్ట్ అయింది.